వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు బెంగళూరులో కానీ ఎక్కడున్నా మన తెలుగు ప్రజలు మన సంస్కృతి మన సాంప్రదాయం అనేది మీరు మర్చిపోకుండా ఇట్లా మీరు పండగ జరుపుకోవటం ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడు మన పెద్దలు పెట్టిన లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మనం తప్పకుండా పాటించాలి. ఆ సాంప్రదాయానికి వెనకాల తప్పకుండా ఏదో ఒక విషయం అనేది ఉంటుంది. అందుకే ఈ సాంప్రదాయాలు అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకుని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్పెషలీ ఇప్పుడుండే ఈ జనరేషన్ నేను కోరేది ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అది మనందరం మీరు ఫ్యూచర్ జనరేషన్ మన సాంప్రదాయాలన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. ఒక పనిగా పెట్టుకోకూడదు. ఇది ఒక సంతోషంతో మనం పని చేయాలి. ఆ పండగలప్పుడు అందరం కలిసి పండగ చేసుకుంటాం. అక్కడే వస్తుంది మన సంతోషం సుఖం. మనం అన్ని మర్చిపోతాం. ఈ కాలం మనందరం అంటున్నాం స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. దట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. అట్లానే మీరు ఎట్లా ఈ 10 సంవత్సరాల నుంచి మన సంక్రాంతి వేడుకలు మీరు ఎట్లా చేసుకుంటున్నారో నేను మా అత్తగారి ఊరు నారవారి పల్లిలో 25 సంవత్సరాల నుంచి అది ముందుకు తీసుకెళ్తున్నాను. ఎవరికి ఎంతలో మీరున్న పేద కుటుంబం మిడిల్ క్లాస్ హై క్లాస్ ఇవన్నీ రావు. పండగలప్పుడు అందరం ఒక్కటి అన్ని మర్చిపోయి మనం ఏ స్థాయిలో ఆ స్థాయిలో మన కుటుంబంతో ఫ్రెండ్స్ తో గడుపుకోవాలి. అది నా కోరిక. అట్లానే తెలుగు జాతి అంటే మనకి పౌరుషం, ఎక్కడ లేని పౌరుషం మనలో ఉంది. ఆత్మ గౌరవం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే 2023 జరిగిన ఒక ఘటనలో మళ్ళీ పౌరుషంతో మీరందరూ పైకి లేచి ఉద్యమించి మీరు మీకోసం పోరాడారు. మీ రాష్ట్ర కోసం మీరందరూ పోరాడారు. ఇది మళ్ళీ మనం జీవితంలో ఇవన్నీ చూడగలుగుతామో లేదు. నిత్యం ప్రజల కోసం శ్రమించే జీవి ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ అయిన సమయంలో దేశ విదేశాల్లో యావత్ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా కూడా అతను లేచి బయటికి వచ్చి పోరాడారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అదే కాదు, ఆయన ఒక చిన్న విత్తనం వేశారు. అదే ఒక మహావృక్షం లాగా పెరిగి 10 మందికి లక్షలాది మందికి జీవితాల్లో వెలిగించింది. అది ఆ ఐటీ రంగం. ఒకప్పుడు అందరూ ప్రపంచం కూడా అంత ముందుకెళ్లేదు. ముందర మన భారతదేశంలో ఐటీ రంగం గురించి ఎవరు మాట్లాడలేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి విజన్ 2020లో పెట్టి అది ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అదే ఆయన కోరింది. అదే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చింది, కోరింది కూడా. అట్లానే నేను ఇప్పుడు లోపలికి వస్తా ఉంటే
నా నిజం గెలవాలి అనే ఆ మీటింగ్ గుర్తుకొచ్చింది. ఇట్లానే తెలుగుదేశం కార్యకర్తలు, మహిళా శక్తులు వాళ్ళందరూ మేమున్నామమ్మా మీకోసం, నువ్వు ఏమి నిరుత్సాహపడక్కర్లేదు, మేము నీతో ఎప్పుడు ఉంటాం చివరి వరకు అని చూపించి నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది మా తెలుగుదేశం బిడ్డలు, కార్యకర్తలే మా కుటుంబాన్ని ముందుకు నడిపించింది. అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు. మేము ఎప్పుడు ఎస్పెషల్లీ మా తెలుగు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం. ఈ 5 ఏళ్ళలో మన తెలుగుదేశం కార్యకర్తలు గాని, మన తెలుగు జాతి ప్రజలు గాని చాలా ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ కార్యకర్తలు వాళ్ళ జీవితాల్ని కూడా వాళ్ళ అడ్డం పెట్టి మన తెలుగుదేశం గెలవాలని, మన తెలుగుదేశం జెండా పైకి ఎగరాలని వాళ్ళ జీవితాలు కూడా అర్పించారు. వాళ్ళందరినీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎట్లా మన గాంధీ తాత గారు మన స్వాతంత్రం కోసం, భారతదేశం స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు అప్పుడు మీ అందరికీ తెలుసు. చాలా మంది జీవితాలు బ్రిటిషర్స్ తో పోరాడుతా చాలా మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. అట్లానే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గాని, కార్యకర్తలు గాని మన రాష్ట్రానికి ఏదో అయిపోతుంది, నష్టం జరుగుతుంది